అత్తింటి తరఫున పెళ్లి కూతుళ్లకు కొత్త బట్టలు నగలు పెట్టాలి కదా. వాళ్ళని కూడా రమ్మంటే నచ్చిన నగలు చీరలు తీసుకుంటారు. మనమిచ్చిన వాళ్ళు తీసుకోవాలి కానీ వాళ్ళకి నచ్చినవి మనం ఇవ్వడం ఏంటండి? ఇప్పటినుంచే ఇలాంటివి అలవాటు చేయటం మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు జయంతి. ఏం తెలుసు మీకు? ఇందాకే చెప్పాను, ఇలాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అని. మళ్ళీ మొదలుపెట్టారు. ఈ 2 పెళ్లిళ్ళు ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి జయంతి. పద్ధతులు మర్యాదల్లో ఎలాంటి లోపం ఎలాంటి లోటు ఉండకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి. ఎవరికీ ఎలాంటి అసంతృప్తి ఉండకూడదు. అందుకే నేను చెప్పింది విను. ఇప్పుడు నేనేమన్నానని అంతా నాపై అరుస్తున్నారు? నీ వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది జరగకూడదని చెప్తున్నాను. నా వల్ల ఇబ్బందా? అత్తయ్య గారి వల్ల ఇబ్బంది ఏంటి మావయ్య గారు? అత్తయ్య గారు ఏం చేసినా 1కి 10 సార్లు ఆలోచించే చేస్తారు. జాగ్రత్త ఉండాలమ్మా. మీ అత్తయ్యలాగా అతి జాగ్రత్త ఉండకూడదు. ప్రశాంతంగా పెళ్లిళ్లు జరిగిపోవాలి. మీ నుంచి ఇది మాత్రమే కోరుకుంటున్నాను. అత్తయ్య, మావయ్య గారి మాటల్ని మీరేం పట్టించుకోకండి. ఆయనేదో కంగారులో ఉన్నారు. ఈ పెళ్లి ఆగుతుందని కంగారే కదా పావని. నిజమే పావుని. స్వామీజీ వచ్చి వెళ్ళాక ఆయనలో ఏదో తేడా కనిపిస్తోంది. అందరూ ఆయన చెప్పినట్టే చేద్దాం. షాపింగ్ చేద్దాం. అభి, మావయ్య చెప్పింది విన్నావుగా? షాపింగ్కి వెళ్ళాలి. వసు వాళ్ళకి కబురు చేయాలి. సరే వదినా. నాన్న అఖిల్, హారిక వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. మీ వాళ్ళు అసలు హై క్లాసు. వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు చేయకపోతే చాలా ఫీల్ అవుతారు. మరి అనయ్య, అప్పుడే నన్ను టీచ్ చేయడం స్టార్ట్ చేసావా? ఏమండి, మీరు ఒకసారి ఇలా రండి. స్వామీజీ చెప్పిన సమస్య షాపింగ్తోనే మొదలు కాబోతుందన్నమాట. షాపింగే చెడిపోతే ఇక పెళ్ళి ఎలా జరుగుతుంది? ఏంటండి మీరనేది? ఇప్పటికిప్పుడు బట్టల షాపింగ్ ఏంటి? రేపు వెళ్దాం అనుకున్నాం కదా. పెళ్లికి ఇంకా 2 రోజులే ఉంది కదా సుశీల. రేపు పెళ్లి పత్రికలు పంచే పని పెట్టుకోండి. ఈరోజు బట్టలు కొందామన్నారు. రేపు పత్రికలు పంచాలంటే అవి ప్రింట్ అయి రావాలి కదండి. ఈరోజు సాయంత్రానికల్లా వచ్చేస్తాయి సుశీల. రేపు పంచేద్దాం. ఏంటోనండి, అంతా హడావిడిగా అయిపోతోంది. ఈ పెళ్లి త్వరగా జరగాలని నువ్వు కోరుకున్నావు కదా. దేవుడు నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నాడు. షాపింగ్కి అటు అఖిల్ బాబు తరపు అమ్మాయి వాళ్ళను కూడా పిలిచారంట. వాళ్ళంటే 2 పెళ్లిళ్ల వారు కాబట్టి గత్యంతరం లేక ఒప్పుకుంటారు. మొదటి పెళ్లి వాళ్ళం. మనకేం కర్మ పట్టింది హారిక? సడన్ గా షాపింగ్ అంటే ఏంటర్థం? స్వామీజీ ఇంటికొచ్చినప్పుడు పిలవలేదు గాని ఇప్పుడు పిలుస్తారా? దీనికంతా నేను ఒప్పుకోను. అంతే అంతే, నేను ఒప్పుకోను. సర్లేండి, ఒప్పుకుంటున్నాను. అన్నయ్య గారు ఇంత హఠాత్తుగా షాపింగ్ అంటున్నారంటే అందుకేదో కారణం ఉండే ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు సుశీల.
వాళ్ళు ఎన్నో ఈవెంట్స్ చేశారు. వాళ్ళ ఇంటి పెళ్ళికి ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుని ఉండరా? మనం షాపింగ్ వెళ్తున్నాం. ఏంటి బేబీ, వెళ్దామా? ఇంతకు ముందు నేనేం చెప్పాను నీకు? ఇప్పటి నుంచే కాంప్రమైజ్ అవుతావా? వాళ్ళు ఏదంటే దానికి ఎస్ అని తలూపేస్తావా? అందుకు నా ఈగో ఒప్పుకోదు. ఐ నో మామ్, నీ ఈగో సాటిస్ఫై అవ్వడానికి షాపింగ్కి వెళ్దామంటున్నా. స్వామీజీ వచ్చినప్పుడు ఎందుకు పిలవలేదు? షాపింగ్కి ఎందుకు సడన్ గా పిలుస్తున్నారు? మేమంటే రెస్పెక్ట్ లేదా అని వాళ్ళను అడగకుండానే అర్థమయ్యేలా చెయ్యి. షాపింగ్లో నీ టాలెంట్ ఏంటో చూపించు. బేబీ చెప్పింది బాగుంది చాము. వాళ్ళు పిలిచినందుకు మనం షాపింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది, వాళ్లకు వాతలు పెట్టినట్టు ఉంటుంది. ఇలా చేయడమే కరెక్ట్. కరెక్ట్. నాకు అర్థం కావట్లేదు నాన్న. నిశ్చితార్థం దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ హడావిడిగానే జరుగుతుంది. టైం ఇవ్వకుండా చేశారు. నాకేదోలా ఉంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదమ్మా. నీకు మంచి రోజులు త్వరగా వస్తున్నాయనుకో. ప్రతిదీ పట్టి పట్టి చూడకు వసు. షాపింగే కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. మనకు ఓ పని అయిపోయినట్టుంటుంది. నువ్వు తలుచుకుంటే వాళ్ళ పని అయిపోయినట్టున్నా. షాపింగ్ ని షేక్ చేసి యుద్ధమే జరిగేలా ఉంది. పెళ్లికి ముందు ఏవో సమస్యలు ఉన్నాయనిపిస్తోంది. ఏమండి, మీరిక్కడేం చేస్తున్నారు? మీకోసం ఇల్లంతా వెతికాను. ఆ, ఆ, అందరూ రెడీ అయ్యారా జయంతి? అవుతున్నారు గాని మీరెందుకు ఇలా ఉన్నారు? ఏమైంది? ఆ, ఏం లేదు జయంతి. వెళ్తూ స్వామీజీ ఏమైనా చెప్పారా? ఏమీ చెప్పలేదు. మరి మీరెందుకు అదోలా ఉన్నారు? నిజం చెప్పండి. ఏదైనా మీరు నా దగ్గర దాస్తున్నారా? నా మనసులోని ప్రశ్నలకు, సందేహాలకు నా మనసే సమాధానం అని స్వామీజీ చెప్పారు. ఆ సమాధానం మీకు చెప్పారని నాకు అనిపిస్తోంది. దయచేసి చెప్పండి. ఏం లేదంటున్నానా? ఏదో ఉంది అని నా మనసు కనిపిస్తోంది. మీరొక్కరే బాధపడి ప్రయోజనం లేదు. ఏ బాధైనా పంచుకుంటేనే తగ్గుతుంది. స్వామీజీ ఏం చెప్పారో చెప్పండి. పెళ్లికి ముందు ఆటంకాలా? ఏంటండి? వాటి గురించి నువ్వేం దిగులు పడకు. ఎన్నో ఈవెంట్స్ ఆటంకం లేకుండా చేశాం. మన ఇంటి ఈవెంట్ చేయలేమా? అది కాదండి. పెళ్లిలో ఏర్పాట్ల గురించి, మర్యాదల గురించి నాకే దిగులు లేదండి. ఎటొచ్చి అభి వసూల మధ్య లేక అఖిల్ హారికల మధ్య పొరపచ్చలుస్తే ఎలా? అలాంటిదేం లేదు జయంతి. ఉందండి. నా అనుమానం అభి వసూల మధ్య ఏదైనా సమస్య ఉందేమో. పంతులు గారికి 2 జాతకాలు చూపించాం కదా. దోషం ఉందంటే హోమం కూడా చేయించాం. కానీ వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు మనసు విప్పి సరిగ్గా మాట్లాడుకోనే లేదు. ఏకంగా పెళ్లి చేస్తున్నాం. వాళ్ళ మధ్య ఏదైనా సమస్య, ఇబ్బందులు ఉన్నాయేమో.
వాళ్ళ మధ్య ఏ ఇబ్బందులు సమస్యలు లేవు, నువ్వేం కంగారు పడకు. మరి అఖిల్ హారికల మధ్య ఇబ్బందులున్నాయా? స్వామీజీ వారి గురించి అనుమానం వెల్లబుచ్చారు. అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. వాళ్ళ మధ్య సమస్యలు ఏముంటాయండి? అదే తెలీదు. సమస్య ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఈ పెళ్లి చేస్తున్నామేమో, తొందరపడ్డామేమోనండి. అఖిల్ ఇష్టపడ్డాక ఇంకా ఆలోచించేదేముంది? మనం కాదంటే బాధపడతాడు. అభి కూడా ఈ పెళ్లి చేస్తామన్నాడు కదా. అది కాదండి, హారిక మన సంప్రదాయాలకు కాస్త భిన్నంగా ఉంది. తన పద్ధతులు అలవాట్లన్నీ వేరువేరుగా ఉన్నాయి. మా మామ్ని ఇన్సల్ట్ చేస్తారా? మా మామ్ గురించి ఇంకా వాళ్ళకి తెలిసినట్లు లేదు. తెలిసేలా చేస్తా. వాళ్ళమ్మ పెత్తనం ఎక్కువగా ఉంది. నాన్నేమో నోట్లో నాలుక లేనివాళ్లా ఉన్నాడు. మనవాడేమో మరీ మెత్తగా, పెద్దగా ఎదిరించి మాట్లాడ్డు. బర్త్డే పార్టీ రోజునే నాన్న హడావిడి చేశారు. ఇంక షాపింగ్ అంటే ఇంకేం చేస్తారో దేవుడా. వాళ్ళ వల్ల ఏ గొడవ రాకుండా చూడు. జయంతి, వాళ్ళ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పెళ్ళయ్యాక హారిక వాళ్ళ అమ్మా నాన్నలు ఈ ఇంట్లో ఉండరు కదా. ఇంటికొచ్చాక హారిక మారుతుంది. ఏమోనండి, చిన్నాడి విషయంలో మనం తొందరపడ్డామేమో అనిపిస్తోంది. ఈ పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తూ తప్పు చేస్తున్నామేమో. అఖిల్ విషయంలో తప్పు జరిగినా సరిదిద్దుకోవచ్చు. వాళ్ళ జాతకాలు చూపించి సరిచేయించచ్చు. కానీ అభి విషయంలో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, వాడు మళ్ళీ పెళ్లి మాట ఎత్తడండి. ఏదైనా ఇది ఆలోచించాల్సిన విషయం. ఏ తప్పు జరిగినా పిల్లలతో పాటు మనము జీవితాంతం బాధపడాలి. ఏ తప్పు జరగదనే అనుకుంటున్నాను. స్వామీజీ కూడా పూజలు జరిపిస్తామన్నారు. జయంతి, దేవుడి మీద భారం వేసి మనం ముందుకు వెళ్దాం. మన చేతుల మీదుగా జరిగే చివరి శుభకార్యం ఇదే. ఈ పెళ్లిళ్ల తర్వాత మన ప్రమేయం పెద్దగా ఏం ఉండదు. ఎవరిష్టం వాళ్ళది. త్వరగా దిగమ్మా. ఎందుకు నాన్న కంగారు? షాపింగ్ మాల్ ఏవైనా టైటానిక్ షిప్పా ఎటైనా వెళ్ళిపోతుందా? అలా అనకూడదమ్మా. త్వరగా లోపలికి వెళ్ళాలి, పద. ఎందుకమ్మా కంగారు? ఇంటి దగ్గర కూడా ఇలాగే హడావిడి చేశారు. అభిబాబు వాళ్ళు వచ్చారేమో, రండి వెళ్దాం. పద. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. సంస్కృతి ఈవెంట్స్ రామ్మోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారా? వస్తానని ఇన్ఫామ్ చేశారు, కానీ ఇంకా రాలేదు సార్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, సుశీల వాళ్ళు ఇంకా రాలేదంట. మనమే ముందొచ్చాం. త్వరగా రావటం మంచిదైందండి. లేదంటే వాళ్లకంటే ఆలస్యంగా వచ్చుండేవాళ్ళం. ఆలస్యంగా వస్తే ఏమైందమ్మా? అలా రాకూడదా? రాకూడదని ఏమీ లేదులేమ్మా, ముందొస్తే మంచిది. ముందొచ్చి ఏం చేయాలి నాన్నా? వీళ్ల కోసం కుదుర్చుకోవాలా? మనం ఎదురు చూసినా తప్పులేదు వసు, కానీ వాళ్ళు మన కోసం ఎదురు చూడకూడదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే మనం ఆడపెళ్లి వాళ్ళం. మగపెళ్లి వాళ్ళకి మనం ఆ మాత్రమైన గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కూడా మనకి అంత గౌరవం ఇవ్వాలి కదా. గౌరవానికి సాంప్రదాయానికి ఆ కుటుంబంలో లోట్లేదమ్మా. ముందు ముందు నీకే తెలుస్తుంది. వాళ్ళెంత పద్ధతిగా లేకపోతే సంస్కృతి ఈవెంట్స్ అని పేరు పెట్టుకుంటారు. రేపటి నుంచి వసు కూడా ఆ సంస్కృతిలో భాగం కాబోతోంది. కాదు కాదు, ఆల్రెడీ అయిపోయింది.
చాముండి ఒకరి కోసం వెయిట్ చేయదు. నెవర్. అఖిల్కి కాల్ చేయి బేబీ. సరే. హలో అఖిల్, మాల్కి వచ్చారా? ఇంకా రాలేదు హనీ, ఆన్ ది వే. వస్తున్నారంట మామ్. ఎంత టైం పడుతుందో కనుక్కో. ఎంత టైం పడుతుంది? ఒక 15 minutes. ఇంతకీ మీరు వచ్చారా? 1 minute. 15 minutes పడుతుందంట మామ్. మనం వచ్చామా అని అడుగుతున్నాడు. కాల్ కట్ చేయి బేబీ. డ్రైవర్, కార్ ముందుకు పని. ఓ 3 kilometers ముందుకు వెళ్ళి వెనక్కొద్దాం. ఎందుకు మామ్? మనం వచ్చింది షాపింగ్కే కదా. వాళ్ళు వచ్చాకనే మనం వద్దాం. పెట్రోల్ వేస్ట్ కదా. పెట్రోల్ కోసం చూసుకుంటే ప్రెస్టేజ్ పోతుంది. గొణుగుతున్నావేంటి? ఏం లేదు చాము, ఏం లేదు. నువ్వు ఆల్వేస్ రైట్. పదండి. అదిగో వాళ్ళు వచ్చేసారండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బావగారు. రండి బావుగారు, రండి చెల్లమ్మ. అదేంటి బావగారు, ఏదో మీ సొంత ఇంట్లోకి పిలిచినట్టు పిలుస్తున్నారు? ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాం. అదేంటి, మిమ్మల్ని ఈ టైంకే కదా రమ్మన్నాను, ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు? పర్వాలేదు బావుగారు, మళ్ళీ ట్రాఫిక్లో ఆలస్యం అవుతుందని ముందుగానే బయలుదేరాం.